హై ఫ్రెండ్స్, మరో 2 మంత్స్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్స్ మొదలవుతాయి. అంటే ఎగ్జామ్స్కి ఇంకా దాదాపు 60 డేస్ ఉన్నాయి. 10th క్లాస్ వాళ్ళకి కూడా 2 మంత్స్ ఉన్నాయి. ఫైనల్గా స్టూడెంట్స్ అందరికీ యాన్యువల్ ఎగ్జామ్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దాంతోపాటే స్టూడెంట్స్ అందరిలో భయం కూడా మొదలయ్యింది. ఎగ్జామ్స్ ఏవైనా ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్ మామూలుగా లేదు. టాప్ స్కోర్ చేయాలంటే ప్రాక్టీస్ కూడా ఎక్కువే ఉండాలి. కానీ మన దగ్గరున్న టైం కేవలం 40 to 60 డేస్. అయితే దానికి తగ్గట్లు చాలా మంది ఇంకా ఎగ్జామ్స్కు తక్కువ టైం ఉందని 8 అవర్స్ 10 అవర్స్ పుస్తకాలని ముందేసుకొని కూర్చుంటున్నారు. కానీ సమయం గడుస్తూనే ఉంటుంది, పేజీలు మాత్రం ముందుకు కదలవు. కారణం మనం ఎక్కువసేపు ప్రిపరేషన్ పైన కాన్సంట్రేషన్ చేయలేకపోవడం. కాన్సంట్రేషన్ని కోల్పోకుండా ఉండాలంటే మనం ఎంతో ఫోకస్ చేయాలి. చదవగలను అనే నమ్మకం ఉండాలి. మన మీద మనకు బలమైన ఆత్మవిశ్వాసం ఉండాలి. ఫోకస్, బిలీవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ 3 మనలో ఉంటే మనం ఏదైనా అతి సులభంగా చెయ్యగలం. కానీ చాలాసార్లు ఎగ్జామ్స్కి ఇంకా తక్కువ రోజులు మాత్రమే ఉన్నాయి. ఇయర్ కంప్లీట్ అయిపోతుందని ఇప్పుడున్న సమయాన్ని సరిగ్గా యూజ్ చేసుకొని చదవాలని పుస్తకాలు ఓపెన్ చేసి ఒక పేజీ చదువుతామో లేదో వేరే ఆలోచనలతో పుస్తకాలని పక్కన పెట్టేస్తాం. చదవాలని కూర్చున్నా మనకి ఏదో డిస్ట్రాక్షన్తో చదవలేకపోతాం. ఇలా ఎన్నోసార్లు జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గరున్న తక్కువ సమయాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి కొన్ని టెక్నిక్స్ గురించి చెప్తాను. వాటిని మీరు ఈ 2 మంత్స్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటే అనుకున్న సమయానికి అన్ని సిలబస్ని కంప్లీట్ చేస్తారు. దీనికి నాది గ్యారంటీ. ఈ టెక్నిక్స్ అనేవి మీ వల్ల కాదనుకున్న పనిని సైతం మీతో సులభంగా చేసేలా చేస్తాయి. అందుకే ఏదైనా పని చేసే ముందు, ఏదైనా సబ్జెక్టు చదివే ముందు మీ మైండ్ అటెంప్టివ్గా ఉండాలి. అంటే మీ ఫోకస్ మీ కంట్రోల్లో ఉండాలి. దానికోసం మీకు ఇప్పుడున్న 2 మంత్స్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని చదవడానికి కొన్ని ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ గురించి చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మాకు సపోర్ట్గా వీడియోని జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ గనక మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానితో మేము అప్లోడ్ చేసిన ఏ వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పాయింట్ నంబర్ 1, కీప్ ది మైండ్ అండర్ కంట్రోల్. కాన్సంట్రేషన్ కోల్పోకుండా ఎక్కువసేపు చదవాలంటే ముందు మీ మైండ్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఒక పుస్తకాన్ని తెరిచి కూర్చోగానే ఎక్కడ లేని, మనకు సంబంధం లేని విషయాలన్నీ మన మైండ్లోకి వస్తూ ఉంటాయి. ఒకసారి మీరే అబ్జర్వ్ చెయ్యండి. చాలాసార్లు మీ సమయం గాని, మీ బ్రెయిన్ పవర్ గాని ఈ అనవసరపు ఆలోచనలతోనే వృధా అవుతూ ఉంటుంది. సమయం గడిచిపోతూ ఉంటుంది, కానీ సిలబస్ మాత్రం అలాగే ఉంటుంది. పుస్తకాలు మన ముందే ఉంటాయి, కానీ ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయి. సో చదివేటప్పుడు మీ ఆలోచనలని గమనిస్తూ ఉండండి. మీ ఆలోచనలని మీ కంట్రోల్లో ఉంచడానికి మీరు ముందు ప్రిపరేషన్ని ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, దాన్ని అసలు ఎందుకు మొదలుపెట్టారు ఒక పేపర్ పైన రాసి తరచూ గుర్తు చేసుకుంటూ ఉండండి. దానివల్ల కలిగే లాభాన్ని గుర్తు చేయడం వల్ల ఎంత ముందుకెళ్తారో ఆలోచించండి. ఈ విధంగా చేయడం వల్ల మీ మనసులోని ఆలోచనలని, అనవసరపు ఆలోచనలను క్రమబద్ధీకరించుకొని మళ్ళీ తిరిగి ఫోకస్ని పుస్తకాలపై మళ్లించవచ్చు. సో మీ ఆలోచనలని గమనిస్తూ ఉండండి. పాయింట్ నంబర్ 2, మేక్ ఏ ప్లాన్. మీ ప్రిపరేషన్ని ఒక ప్లానింగ్ ప్రకారం బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నట్టు, ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. అంటే మీరు ప్లానింగ్ని వేసుకోవడంలో ఓడిపోతున్నారంటే మీరు ఓడిపోవడంలో ప్లానింగ్ వేసుకుంటున్నారని అర్థం. సో మీరు ప్రిపరేషన్ని మొదలు పెట్టకముందే ఏ సబ్జెక్టు చదవాలి, ఎంతసేపు చదవాలి, ఏ కాన్సెప్ట్ చదవాలన్నది ముందుగానే నిర్ణయించుకోండి. ఒకేసారి అన్ని సబ్జెక్ట్స్ పూర్తి కావని గుర్తించి మీరు సెలెక్ట్ చేసుకుంటున్న సబ్జెక్ట్స్ని పూర్తయ్యే వరకు వేరే సబ్జెక్ట్స్ జోలికి వెళ్ళకండి. ఇలా టైం టేబుల్ ప్లానింగ్ చేసుకోవడం ద్వారా మీ సమయం వృధా అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎక్కువగా స్ట్రెస్కి గురి కాకుండా ఉండొచ్చు. సో మీ ప్రిపరేషన్ మొదలు పెట్టకముందే ఒక టైం టేబుల్ వేసుకొని దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న సలహా, మీరు మీ ప్లానింగ్ ప్రకారం ముందుగా హార్డ్ సబ్జెక్టుతో మొదలు పెట్టండి. ఎందుకంటే ఈజీ సబ్జెక్ట్స్ చివరిలో అయినా పూర్తి చేస్తారు. కానీ మీరు హార్డ్ సబ్జెక్టు చివరిలో చదవడం వల్ల స్ట్రెస్ హెవీగా పెరిగిపోతుంది. అంతేకాకుండా మీపై మీకు నమ్మకం పోతుంది. అదే మీరు కష్టమైన సబ్జెక్టుని మొదట్లోనే చదివినట్లయితే సమయం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా స్ట్రెస్కి గురికారు. పైగా మీరు ఆ హార్డ్ సబ్జెక్టుని పూర్తి చేయడం వల్ల మీపై మీకు నమ్మకం మొదలవుతుంది. తర్వాత మీ ఏకాగ్రత కూడా పెరుగుతుంది. మీ ప్రిపరేషన్ వేగంగా ముందుకు సాగుతుంది. సో మీ ప్రిపరేషన్ ముందే ప్లాన్ చేసుకోవాలి.
అంతేకాకుండా మీ ప్లానింగ్లో ముందు హార్డ్ సబ్జెక్టుని మొదలు పెట్టడానికి ప్రయత్నించండి. పాయింట్ నంబర్ 3, అడ్జస్ట్ ది ఎన్వైరన్మెంట్ అరౌండ్ యూ. మీ ప్రిపరేషన్ మొదలు పెట్టక ముందు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఒకసారి సరిచూసుకోండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న పరిసరాలు మీ ఏకాగ్రతని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో చదువుకోవడం మంచిది. అంతేకాకుండా ఒకే ప్రదేశంలో అంటే ఒకే రూమ్లో గాని ఒకే ప్లేస్లో గాని చదువుకోవడం ఉత్తమం. ఎప్పుడు ఒకే చోట ప్రిపేర్ అవ్వడం ద్వారా ఆ ప్లేస్లో మనకు తెలియకుండానే మనకు ఆ పని పట్ల ఎక్కువ శ్రద్ధ, ఏకాగ్రత ఏర్పడతాయి. దానికి తోడు మీ ప్రిపరేషన్కి మీకు ఇబ్బంది కలగకుండా మీకు కావలసిన చిన్న చిన్న వస్తువులను మీ దగ్గర పెట్టుకోండి. మీ చుట్టూ ఉన్న ప్లేస్ కూడా క్లీన్గా ఒక ఆర్డర్లో సెట్ చేసుకొని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొన్ని సర్వేస్ ప్రకారం చిందరబందరగా ఉండే ప్లేస్ కంటే క్లీన్గా ఉండే ప్లేస్లలో మన కాన్సంట్రేషన్ పైన ఎక్కువగా ప్రభావితం చేస్తాయని తేలింది. సో మీ ప్రిపరేషన్ మొదలు పెట్టే ముందు ఎలాంటి వాతావరణంలో చురుగ్గా నేర్చుకోగలరో గమనించండి. పాయింట్ నంబర్ 4, టేక్ ఏ బ్రేక్స్. ఎక్కువ మంది ఎక్కువ సమయం ప్రిపరేషన్ అనగానే గంటలు కూర్చోవడం అని అనుకుంటారు. ప్రిపరేషన్లో బ్రేక్ తీసుకోవడం కూడా ఒక భాగమే. సరైన సమయంలో బ్రేక్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్, మన శరీరం, మన మైండ్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. తిరిగి రెట్టింపు వేగంతో పనిచేస్తారు. మన శరీరం ఎక్కువసేపు ఒకే స్థానంలో ఒకే పొజిషన్లో ఉండలేదు. అలా చేయడం వల్ల మనలో అనాసక్తి పెరిగి మన ఏకాగ్రత దెబ్బతింటుంది. సో మీ శరీరానికి కదలికలు అందించడానికి కొంత సమయం విరామం తీసుకోండి. అంతేకాకుండా ఒక 5-10 నిమిషాలు చిన్నపాటి కునుకు తీసినా మంచిదే. దీని ద్వారా మన మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. సో ప్రతి 40 నిమిషాలకి ఒక 10 నిమిషాలని బ్రేక్గా పెట్టుకోండి. పాయింట్ నంబర్ 5, ఎక్సర్సైజింగ్ అండ్ మెడిటేటింగ్ ఎవ్రీ డే. మనం చాలా వీడియోలలో ఈ విషయం గురించి చెప్పుకున్నాం. మెడిటేషన్, ఎక్సర్సైజ్ మన బ్రెయిన్ పనితీరు పైన ఎంతో పాజిటివ్ ఎఫెక్ట్ను చూపిస్తుంది అని. సో తప్పకుండా ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు మీ సమయాన్ని ఎక్సర్సైజ్ గాని మెడిటేషన్ గాని చేయడానికి కేటాయించండి. అవి మీ శరీరాన్ని, మీ మెదడుని, మీ ఏకాగ్రతకు ఎంతగానో హెల్ప్ అవుతాయి. అలాగే మీరు బ్రేక్ తీసుకున్న ప్రతిసారి ఒక గ్లాస్ నీళ్లు గాని జ్యూస్ గాని తీసుకుంటూ ఉండండి. అవి మీ శరీరానికి, మీ బ్రెయిన్కి ఎంతో మంచిది. మీరు చదువుకునేటప్పుడు మీ మొబైల్ని టర్న్ ఆఫ్ చేయడం గాని సైలెంట్ మోడ్లో గాని పెట్టండి. దీని ద్వారా మీరు డిస్టర్బ్ కాకుండా ఉంటారు. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీరు చదివిన వాటిని గుర్తు చేసుకోండి. అంతేకాకుండా మీరు చదివిన వాటిని మీ చుట్టూ ఉన్న వస్తువులని, మీ ప్లేస్ని లింక్ చేసుకొని చదవండి. మీరు చదివిన వాటిని మీ బ్రేక్ టైంలో కుదిరితే మరొకరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకే మీరు ప్రజెంటేషన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. మీలాగే చదివే వారితో డిస్కస్ చేయండి. వీటిని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్లో ఒక పార్ట్ చేసుకోవడం ద్వారా ఎక్కువసేపు కాన్సంట్రేషన్తో ప్రిపేర్ అవ్వడమే కాకుండా మీ ప్రిపరేషన్ రెట్టింపు వేగంతో పూర్తవుతుంది. ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయగలుగుతారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఏది చేసినా మీ ఫలితాలకు మీరే బాధ్యత అని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.